అయితే నిత్యం చేసే లింగాలు ఏవైతే ఉంటాయో వాటికి ఉద్వాసన ఉండదు. పార్థివ లింగం అవి చేసినప్పుడు మాత్రం ఉద్వాసన చేయాలి. తత్కాలంగా చేసే దానికైనా ఉద్వాసన ఉండాలని. సత్యనామృతం చేసిన కలశంలో స్వామిని ఆవాహన చేసి చివరికి ఉద్వాసన చెప్పాల్సిందే. యజ్ఞేన యజ్ఞమైజంత దేవా అని మంత్రం చెప్తారు. మంత్రం రాకపోతే హృదయంలోకి తీసుకుంటున్న భావంతో విష్ణునామంతో దానికి, శివనామంతో దీనికి. అలాగే కలశ స్థాపనలు చేసినప్పుడు కూడా ప్రతిష్ట, ఆవాహన, చిట్ట చివరికి ఉద్వాసన ఉంటుంది. ఆ కలశం లాంటివి అన్నాళ్ళు మీరు దీక్ష వహించారు, అన్నాళ్ళు మరి అన్నాళ్ళు నియమంగా ఉంటారు కదా. కానీ నిత్య జీవితంలో ప్రతిరోజు ఎక్కడండి అవన్నీ సాధ్యమవుతాయి? అందుకే ప్రతిరోజు ఉంచడం సాధ్యం కాదు గనక విశేషంగా దీక్షాకాలమునందు మాత్రమే వాటిని ఆవహింపజేసి చివరికి ఉద్వాసన చేసుకుని మన నిత్య జీవన వ్యవహారంలో గెలిపోవాలి. లేకపోతే ప్రతిరోజు చేస్తే నిత్య జీవన వ్యవహారం కష్టం. అయితే నిత్యం పూజించే పూజల్లో ఇంత విశేషంగా చేసేది కాదు గనక దానికి ఉద్వాసన అక్కర్లేదు అని చెప్తారు. అంటే ఒక ధాతులింగం